చికెన్ లెగ్ పీసులు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇదిగోండి లెగ్ పీసులు శుభ్రం చేసి పెట్టాను. ఇదిగోండి గ్లాస్ వాటరు, ఇంకో గ్లాస్ వాటర్ కూడా పోస్తున్నాను. పోసుకొని ఉప్పు, ఆ వాటర్లో ఉప్పు వేసేసాను. పసుపు ఇది కూడా వేసేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. ఎన్ని ములిగేదాకా పెట్టి వాటర్ అంతా ఉంపేసాను. ఉంపేసి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఇదిగోండి సాల్ట్, కొద్దిగా ఆయిల్ పోస్తున్నాను. ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం పేస్టు, మూత పెట్టేసుకుందాం. ఒకసారి తీసి చూసుకుందాం. ఒక్కోసారి కదిపి తిరిగేద్దాం. ఒక్కసారి మూత పెట్టేద్దాం. మళ్ళీ ఒకసారి తీసి చూద్దాం. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒకసారి మళ్ళీ తీసాను. నీళ్ళన్నీ ఇంకిపోయాయి. ఇప్పుడు బాండి పెట్టుకొని మూడు కప్పుల ఆయిల్ పోసాను. వేడెక్కిందో చూసుకొని లెగ్ పీసుల్ని ఒకటొకటిగా వేసుకొని ఇలా వేపుకోవాలి. ఇలా వేగుతున్నాయి. అలా కదుపుకుంటా తిరిగేసుకుంటూ ఉండాలి. అడుగంటకుండా చూసుకోవాలి. అలా కదుపుకుంటూ ఉంటే అడుగంటుకోవు. ఇలా వేగిన తర్వాత పక్కకు తీసేసుకుందాం. ఇలా పక్కకు తీసుకొని మొత్తం అలా వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్ వచ్చే వరకు వేపుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను మళ్ళీ వేసి వేపుతున్నాను. ఇలా బాగా వేగిన తర్వాత సరళ తిరగేసుకొని కదుపుతూ ఉండాలి. తీసేసుకొని ఇలా పక్కకు తీసేద్దాం. మొత్తం అన్ని ఇలా వేపేసాను. వేపేసుకున్నాక సగం ఆయిల్ తీసుకొని కొంచెం ఆయిల్ ఉంచుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పచ్చిపసన పోయేదాకా వేపుకొని ఇలాగా అవన్నీ తీసుకెళ్ళి లెగ్ పీసులన్నీ తీసుకెళ్ళి మళ్ళీ వేసేసి మళ్ళీ వేపుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు కారం, ఒక స్పూన్ కారం వేసాను. కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కారం అంతా ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలి. కలిపి మళ్ళీ పైన కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను.